బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వన్ ఆఫ్ ద హైయెస్ట్ షేర్ వసూలు చేసిన సినిమాలలో ఒకటిగా దుమ్ము లేపుతూ ఉండగా ఫైనల్ రన్ లో మరిన్ని అద్భుతాలను సృష్టించే అవకాశం సినిమాకు ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా 15 రోజుల్లో అద్భుతమైన కలెక్షన్లతో దుమ్ము లేపగా టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా ఎపిక్ రికార్డు కలెక్షన్లను దక్కించుకుని ఊహకందని ఊచకోత కోసింది. టాలీవుడ్ సీనియర్ హీరోలలో తెలుగు వర్షన్ కి గాను ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ అండ్ గ్రాస్ ను ఆల్రెడీ సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది ఈ సినిమా. ఇది వరకు మెగాస్టార్ చిరంజీవి 2 ఏళ్ల క్రితం నటించిన వాల్తేరు వీరయ్య సినిమా టోటల్ రన్ లో 135.8 కోట్ల వరకు షేర్ ను 231 కోట్ల వరకు గ్రాస్ వసూలను సాధించగా ఇప్పుడు ఆ మార్జిన్ ను ఆల్రెడీ బ్రేక్ చేసేసి సంచలనం సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓవరాల్ గా సీనియర్స్ లో అన్ని వర్షన్స్ కలుపుకొని సైరా నరసింహారెడ్డి సినిమా రికార్డుకు చేరువగా వచ్చిందని చెప్పాలి. ఆల్రెడీ గ్రాస్ పరంగా సైరా నరసింహారెడ్డిని క్రాస్ చేసిన షేర్ పరంగా ఆ సినిమా 143.8 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది. కాగా బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ములేపుతూ దూసుకుపోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా 15 రోజుల్లోనే ఆల్మోస్ట్ 142.5 కోట్లకు పైగా షేర్ అందుకొని సంచలనం సృష్టించగా ఇవాళ రేపో సాధించే కలెక్షన్లతో సైరా నరసింహారెడ్డి వరల్డ్ వైడ్ షేర్ ను కూడా దాటేసి సీనియర్స్ లో బిగ్గెస్ట్ రికార్డు షేర్ ను సొంతం చేసుకున్న రికార్డును విక్టరీ వెంకటేష్ కి సొంతమయ్యేలా చేయబోతుందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిని సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ ఇప్పటికంగా సీనియర్ హీరోలలో ఎవరూ సాధించని రికార్డు కలెక్షన్లతో నెంబర్ 1 షేర్ ను గ్రాస్ ను అందుకున్న హీరోగా రికార్డు సృష్టించబోతున్నాడని చెప్పవచ్చు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.